నమస్కారం మేడం. నమస్తే. సో బేసిక్‌గా చాలా మంది మహిళలకు 40 నుంచి 50 ఇయర్స్ రాగానే స్కిన్‌లో రకరకాల చేంజెస్ అయితే మనం చూస్తూ ఉంటాం. కొందరికి నెక్ మీద బ్లాకిష్ అయిపోవడం, ఇంకొందరికి ఫేస్ మీద మచ్చలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అన్‌ఈవెన్ ఫేస్‌లో మనం మచ్చలు చూస్తూ ఉంటాం. అండ్ దాంతో పాటు హెయిర్ ఫాల్. అసలు ఈ ఏజ్‌లో మనము స్కిన్ పరంగా ఎలాంటి చేంజెస్ చూస్తాం స్కిన్ రిలేటెడ్‌గా? అవి ఎందుకొస్తాయి అంటారు? వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఎలా ఉంటుంది మేడం? 40-50 ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉమెన్‌కి. ఎందుకంటే అప్పుడు చాలా బాడీలో చాలా చేంజెస్, అంటే స్కిన్ పరంగానే కాదు, బాడీలో చాలా చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే అది పెరిమీనోపాజల్ ఏజ్ ఆర్ మెనోపాజల్ ఏజ్ కింద వస్తుంది. సో ఈ మెనోపాజ్ అనేది వచ్చేసరికి నాట్ ఓన్లీ స్కిన్, హార్మోన్స్, తర్వాత బోన్, ఎవ్రీథింగ్ విల్ బి ఎఫెక్టెడ్. సో ఫస్ట్ మనము మెనోపాజ్లో ఏమేమి చేంజెస్ వస్తాయి అనేది ఒకసారి చూస్తే, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడ స్కిన్ ఒకటి, స్కిన్ అండ్ వెజనల్ డ్రైనెస్ ఒకటి ఉంటుంది. సో స్కిన్ పరంగా చూస్తే స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, చాలా డ్రై, సడన్గా డ్రైనెస్ వచ్చేసిందని చెప్తూ ఉంటారు అన్నమాట. సో డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ బోన్ దగ్గరకు వస్తే ఆస్టియోపోరోసిస్ వస్తుంది, వైటమిన్ డి తక్కువ అయిపోతుంది, ఆస్టియోపోరోసిస్. సో ఇవి ఇంపార్టెంట్ చేంజెస్. సో దీంతో పాటు స్కిన్ ఇంకా చూస్తే ఆ రింకిల్స్, ఇప్పుడు ఫేస్ తీసుకున్నారు, ఫేస్ మామూలుగా చిన్నప్పుడు చాలా రౌండ్గా చక్కగా ఉంటుంది, అది ఇట్లా ట్రయాంగిల్ మారిపోతుంది. ఎస్, ఇప్పుడు మనకి చిన్నప్పుడు చూస్తే ఇట్లా ట్రయాంగిల్ లాగా ఉంటుంది. అదే 60 year old చూస్తే ఈ బుగ్గలన్నీ కిందకు జారిపోయి రివర్స్ ట్రయాంగిల్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేస్తుంది ఫ్యాట్, ఎందుకంటే గ్రావిటీ, ఏజ్, స్కిన్ బాగా లూజ్ అయిపోయి సో రివర్స్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది మెయిన్ చేంజ్ 50 వచ్చేసరికి. ముడతలు ఎక్కువగా మనం ఈ ఏజ్ లోనే చూస్తూ ఉంటామా మ్యామ్? ఈ ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి తొందరగా, ఎందుకంటే ఎలాంటి కేర్ తీసుకోలేదు అనుకోండి 40 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 60 వచ్చేసరికి 50 దాటిన తర్వాత అవి ఇంకా యాక్సలరేట్ అయిపోతాయి, ఇంకా ఫాస్ట్గా. అంటే 10 yearsకి చాలా చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఏమవుతుంది అంటే ఇప్పుడు యంగ్ ఏజ్లో అన్ని వాట్ ఎవర్ సెల్స్, ఇప్పుడు ఫైబ్రోబ్లాస్మ్ అన్నీ యాక్టివ్గా ఉంటాయి, ఏజ్ వచ్చే కొద్దీ వాటి యాక్టివిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు మన స్కిన్ చిన్నప్పుడు ఎంత ఫర్మ్గా ఉంటుంది, టైట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, అదే ఏజ్ వచ్చేసరికి లూజ్ అయిపోతుంది, ఓకే, రఫ్ అయిపోతుంది, ఆ ఫర్మ్నెస్ పోతుంది. ఇదంతా ఎందుకు? కొలాజన్ తగ్గిపోతుంది. ఓకే, కొలాజన్ తగ్గిపోవడానికి కారణం ఏంటి? స్కిన్లో ఫైబ్రోబ్లాస్ట్ అనేవి ఉంటాయి, అవి తక్కువ, అంటే వాటి యాక్టివిటీ తగ్గిపోతుంది. సో ఫైబ్రోబ్లాస్ట్ అనేవి కొలాజన్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. సో దానివల్ల రింకిల్స్ కానీ ముడతలు కానీ వచ్చేస్తాయి. అండ్ అలాగే మేడం, ఈ మధ్య కాలంలో స్కిన్ రిలేటెడ్గా చాలా ట్రీట్మెంట్స్ అయితే బయట అవైలబుల్గా ఉన్నాయి. అండ్ చాలా మంది కూడా అంటే యంగ్గా కనిపించడానికి, అందంగా ఉండడానికి వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా చూడగానే ఒక ఫ్రెష్నెస్, ఒక బ్యూటీనెస్ కావాలి అని కోరుకుంటూ ఉన్నారు మహిళలందరూ కూడా. మరి ఈ 40 నుంచి 50 years ఉన్న మహిళలు ఎవరైనా కూడా ఈ పీరియడ్లో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అంటారు మేడం? ఈ 40-50లో పిగ్మెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు రింకిల్స్ మీరు ఎలాగ అన్నారో స్కిన్కి పిగ్మెంటేషన్ కూడా వచ్చేస్తుంది. సో వాళ్ళు ఎండలో తిరగమంటారు, ఎక్కడ వెళ్ళాము మేము, అండ్ వెళ్ళినా కూడా బయట కార్లోనే వెళ్తాము లేదా క్యాబ్లో వెళ్తాము, అంతేకాని అసలు సన్కే ఎక్స్పోజ్ అవ్వము, కానీ అయినా కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే మెలనోసైట్స్ అనేవి ఇక్కడ వచ్చేసరికి ఆ పిగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా ఉండదు, అండ్ దే ప్రొడ్యూస్ మోర్ మెలనిన్ ఆల్సో బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. సో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోతుంది. దాంతో మెలాస్మా అంటాం, అది 35-20 నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది. బట్ ఈ ఏజ్లో కూడా మెలాస్మా అనేది ఉంటుంది. మెలాస్మా అంటే మంగు మచ్చలు, అటు ఇటు బ్రౌన్ కలర్ ప్యాచెస్ లాగా వస్తాయి, అవి ఉంటాయి. తర్వాత హెయిర్ కూడా థిన్ అయిపోతుంది. ఈ పాపిడి ఏదైతే తీస్తారో అది ఇంకా వెడల్పుగా అవ్వడము, అక్కడ హెయిర్ చాలా పల్చగా కనపడము. సో ఇవన్నీ కూడా ఈ ఏజ్లోనే వచ్చేస్తాయి. ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ట్రీట్మెంట్. ఇప్పుడు హెయిర్ బాగా ఊడిపోవడం ఒకటి, హెయిర్ థిన్ అవ్వడం ఒకటి. సో థిన్ అవ్వడం అనేది ఏజింగ్ చేంజ్. ఇప్పుడు కొంతమందికి జెనెటిక్ రీజన్స్ వల్ల ఎర్లీగా రావచ్చు, బట్ యాజ్ వీ ఏజ్ డెఫినెట్గా హెయిర్ షాఫ్ట్ థిక్నెస్ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు హెయిర్ కేర్ అనేది ఇంపార్టెంట్. హెయిర్ సీరమ్స్ ఉన్నాయి, మినాక్సిడిల్ ఉంది, అవన్నీ కూడా. బట్ ఏది వాడినా అండర్ డెర్మటాలజిస్ట్
రికమెండేషన్తో వాడడం బెటర్. ఎందుకంటే దేనికి ఎప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ వస్తుందో తెలియదు. సో అంతా మళ్ళీ అన్నీ వాడి ప్రాబ్లమ్స్ తెచ్చుకొని దీని బదులు కన్సల్ట్ డర్మటాలజిస్ట్. సో టోటల్ కేర్ వాళ్ళు తీసుకుంటారు. సో హెయిర్ కేర్ అనేది ఇంపార్టెంట్. హెయిర్ కూడా రఫ్ అయిపోతుంది అంటే రిపీటెడ్గా హెయిర్ వాషెస్ చేసేసి ఉంటాం కదా అప్పటి వరకు, హెయిర్ రఫ్ అవ్వడం. సో వీటన్నిటికీ కూడా డిఫరెంట్గా మీకు ట్రీట్మెంట్ లేదా క్రీమ్స్ కానీ హెయిర్ కేర్ లోషన్స్ కానీ అవన్నీ దొరుకుతాయి. ఫేస్ వరకు వస్తే ఏజింగ్ చేంజెస్ ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసరికి 50 వచ్చేసరికి సో మోర్ రింకిల్స్ అరౌండ్ ఐస్, తర్వాత ఈ ఫ్యాట్ ఏదైతే ఐ కింద ఉండేది ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఈ చీక్ బోన్ దగ్గర ఉండే ఫ్యాట్ కూడా కిందకు వస్తుంది. దాంతోపాటు బోన్స్ కూడా మనం ఇందాక అనుకున్నాం పల్చగా అయిపోతుంది, బోన్ కూడా చిన్నగా అయిపోతుంది. సో బోనీ చేంజెస్ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ జౌల్స్ అంటాం, ఇది ఈ స్కిన్ అనేది ఇక్కడ లూజ్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది, ఈ జౌల్స్ అంటాం. సో ఇవన్నీ ఈ నేసోలేబియల్ ఫోల్డ్ ఇంకా బాగా ఎక్కువ ప్రామినెంట్గా కావడం, లిప్స్ సైజ్ చిన్నగా అయిపోవడం. సో ఇవన్నీ కూడా నెక్ దగ్గర రింకిల్స్ రావడం, బాడీ అంతా కూడా ఫైన్ రింక్లింగ్, డ్రై అయిపోవడం, ఇవన్నీ చేంజెస్. సో వీటికి దాని ఇండికేషన్ బట్టి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఫోర్ హెడ్ మీద రింకిల్స్ ఉన్నాయి లేదా అండర్ ఐ ఫ్యాట్ లేదు అంటే ఫిల్లర్స్ ఇస్తాం. ఫోర్ హెడ్ మీద రింకిల్స్ ఉన్నాయంటే డిఫరెంట్ ట్రీట్మెంట్స్, బాటిలినం టాక్సిన్ తీసుకోవచ్చు. తర్వాత ఈ జౌల్స్ ఉన్నాయి అంటే హైఫు లేదా రేడియో ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ నాన్ ఇన్వేసివ్, ఎలాంటి ప్రాబ్లము ఉండదు. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ లిప్ చిన్నగా అయిపోయింది అంటే దానికి కూడా ట్రీట్మెంట్, లిప్స్ డ్రై అయిపోతాయి, మెయిన్ డ్రైనెస్. సో దానికి హైడ్రేషన్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇట్లా ప్రతి ప్రాబ్లంకి కూడా మంచి సొల్యూషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎంతవరకు దాన్ని ప్రాపర్గా వాళ్ళు మెయింటైన్ చేయగలరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ యూజువల్ స్కిన్ కేర్ రొటీన్, సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. సో వీళ్ళు కూడా యాంటీ ఏజింగ్ క్రీమ్స్, పిగ్మెంటేషన్ క్రీమ్స్ వాడాల్సింది. సో యాంటీ ఏజింగ్ క్రీమ్కి వస్తే రెటినాల్ అనేది బెస్ట్. సో వీళ్ళు కొంచెం హయ్యర్ స్ట్రెంగ్త్ 1% 2% స్ట్రెంగ్త్ వాడాలి. బట్ మన స్కిన్ డ్రై అవ్వకుండా చూసుకోవాలి. అండ్ పిగ్మెంటేషన్కి ఒక సీరం కానీ క్రీమ్ కానీ వాడాల్సి ఉంటుంది. ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంది అంటే ట్రీట్మెంట్స్ తీసుకుంటూనే మళ్ళీ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వాల్సింది. సో హైడ్రేషన్, మాయిశ్చరైజేషన్, బాగా మాయిశ్చరైజర్స్ పెట్టాలి, వాటర్ బాగా తీసుకోవాలి. అండ్ దెన్ వీళ్ళకి అండర్లయింగ్ హార్మోన్స్, ఇప్పుడు థైరాయిడ్, షుగర్, అవి కూడా ఈ ఏజ్లో మోర్ కామన్. సో అలాంటివి ఏవి రాకుండా కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత యోగా చేయడము, మెడిటేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఈ ఏజ్లో ఒక పర్టికులర్ ఒక ట్రీట్మెంట్ తోటి వెళ్ళాలి అంటే ఏదైతే బాగుంటుంది అంటారు మేడం? అంటే ఒక జనరల్ గా ఓవర్ వ్యూ అందరికీ సూటబుల్ అయ్యేలాగా ఒకటే ట్రీట్మెంట్ తో అన్నీ కావాలి అంటే అది అందరికీ సూట్ అవ్వదు. ఇప్పుడు కొంతమందికి ఓన్లీ విత్ వన్ ట్రీట్మెంట్ తో చాలా చేంజెస్ వస్తాయి. బట్ ఇప్పుడు ఎవరికైనా లైట్గా పిగ్మెంటేషన్ ఉంది, మాకు గ్లో కావాలి, స్కిన్ కొంచెం టైట్ అవ్వాలి అంటే MNRF ట్రీట్మెంట్ ఇట్ విల్ గివ్ యూ దట్ గ్లో వస్తుంది, స్కిన్ కొంచెం టైట్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి చాలా థిక్ ఫేస్ ఉంది, ఇట్లా జౌల్స్ వచ్చేసాయి అంటే వాళ్ళకి హైఫు కానీ లేకపోతే థ్రెడ్ లిఫ్ట్ కానీ వన్ ట్రీట్మెంట్. అంటే ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్కలాగా కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్. అదే వాళ్ళు ముందు నుంచి కొంచెం జాగ్రత్త పడి ఉంటే, అంటే జాగ్రత్తలు తీసుకొని ఉంటే అప్పుడు వన్ ట్రీట్మెంట్. సో ఓవరాల్ స్కిన్ టోన్ ఇంప్రూవ్ కావాలి, మాకు వేరే ఏమీ వద్దు, స్కిన్ టోన్ ఇంప్రూవ్ కావాలి, గ్లో కావాలి అంటే లేజర్ టోనింగ్ బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే, ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి ఎస్పెషల్లీ 25 నుంచి 35 ఇయర్స్ ఉన్న మహిళలు ఎవరైనా కూడా స్కిన్కి సంబంధించిన ఒక ట్రీట్మెంట్ నేను తీసుకోవాలి అనుకుంటున్నాను, అది పిగ్మెంటేషన్కి అయినా, యాక్నీకి అయినా, లేదంటే డార్క్ సర్కిల్స్ అయినా, ఇలా రీజన్ ఏదైనప్పటికీ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే మనకి మాత్రం శ్రీ స్కిన్ క్లినిక్ అయితే అవైలబుల్ ఉంది. అక్కడ బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి మీరు కూడా ఒక మంచి ట్రీట్మెంట్ని, స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.